హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బుటీస్తో సహా కలిపి వర్క్ అనేది వేస్తున్నానండి. చాలామంది ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు అని. ఫస్ట్ ఇక్కడ నుంచి పై స్టార్ట్ చేసేస్తున్నారండి. అలా వేయడం వల్ల ఏంటంటే మనకి కింద ప్లేస్ సరిపోకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఇలాగా చూడండి, ఇలా బుటీస్తో సహా మనకి కొన్ని డిజైన్స్ వచ్చేస్తాయి కదా. అలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ బాటమ్ పార్ట్ అనేది ముందు ఫినిష్ చేసేసుకోవాలి. రైట్ లెఫ్ట్ రెండు వేసుకున్న తర్వాతే పై పార్ట్కి వెళ్ళాలి. అప్పుడు మనకి ఫ్రీగా అయిపోతుంది వర్క్ అనేది. ఇక్కడ మనకి ఎక్కడైనా ఎక్స్ట్రా వచ్చినా అది ఫోల్డ్ చేసేసుకోవడానికి కుదురుతుంది. ఇది వచ్చి ఖర్చు వాస్కు నేను పెట్టానండి. స్టిచ్చింగ్కి కొంచెం వదులుతాం కదా, అలా 1 ఇంచ్ పెట్టాను. ఇక్కడ కటింగ్ దీంట్లోకి స్టిచ్చింగ్లోకి వెళ్ళింది కొద్దిగా పైకి ఉన్నది. ఇది నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు నడుం దగ్గర పార్ట్ కావాలి. సో అలా సెట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏంటంటే ఇలా అడ్డంగా నిలువుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి క్లాత్ అనేది. రైట్ బాటమ్ లెఫ్ట్ బాటమ్ వేసిన తర్వాత పైన వేసుకోవాలి. దానికోసం మనం ఒక క్లాత్ అనేది ఇలా కుట్టేసుకోవాలండి. ఇలా కుట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ కరెక్ట్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ ఎడ్జ్ పాయింట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చూడండి, ఎడ్జ్ని కరెక్ట్గా తీసుకురావాలి. ఇలా కరెక్ట్గా తీసుకొచ్చి మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొద్ది గ్యాప్ ఉంచుకొని మనకి కరెక్ట్ స్టిచ్చింగ్ సైడ్కి ఎక్కువ గ్యాప్ కూడా తీసుకోకూడదండి, ఎందుకంటే ఇక్కడ మనకి బుటీస్ కూడా కావాలి కదా. అందుకోసం ఎడ్జ్ పాయింట్కే మనం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కావాలి అంటే షీట్ని పెట్టుకుని కూడా చెక్ చేసుకుని కూడా మీరు పెట్టుకోవచ్చు. చూడండి, మనకి అవుట్లైన్ అనేది ఇది వస్తుంది కదా. ఈ పాయింట్ దగ్గర నుంచి మనం కొంచెం క్రాస్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నాకు ఇదిగోండి ఈ పాయింట్ దగ్గరకు వస్తే సరిపోయింది. మరి దగ్గరగా పెట్టేసినా మనకి ఇక్కడ బుటీస్ అన్నిటికీ ప్లేస్ సరిపోకపోవడం వల్ల మళ్ళీ మన ఫ్రేమ్ అనేది ఇలా ఫిట్ చేసుకోవాలండి. చూడండి, ఇది షీట్ కూడా పెట్టుకొని చెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడికి కరెక్ట్ వచ్చింది కదా, ఇదిగో ఈ పాయింట్కి తెచ్చుకున్నా. ఎందుకంటే మనం బుటీస్ వేయాలి కాబట్టి ఈ ప్లేస్ని కూడా మనం ఎక్కువే ఉంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ ఎడ్జ్కే దీన్ని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇట్లా బుటీస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా చేసుకోవచ్చు. స్క్రీన్ చూపించు. ఎందుకంటే కొంచెం పక్కకు వచ్చింది కాబట్టి మనం స్క్రీన్ మీద సెట్ చేసేసుకుందామండి. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మనం కొంచెం కిందకే వచ్చి మనకు కరెక్ట్ బోర్డర్ దగ్గరికి ఇది చూడండి, బోర్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనకి సరిపోతుంది. సో ఇంక మనం ఏమీ జరుపుకోనక్కర్లేదు. ఇట్లా అయితే మనకు సరిపోతుంది. మన ఈ వెడల్పు అనేది మనకు సరిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇది వచ్చి నాకు రైట్ సైడ్ అండి. రైట్ సైడ్ టచ్ చేస్తే మీకు ఇది నాకు మన అంటే క్లాత్ పెట్టుకునే పొజిషన్ని బట్టి రైట్ సైడ్ నాకు ఇది ఎలా తిరుగుతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి నేను ఇదిగోండి, ఇదైతే మనకి లెఫ్ట్ వచ్చేస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది నాకు కరెక్ట్గా రైట్ సైడ్ వస్తుంది. ఇలా కూడా మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది మనం క్లాత్ పెట్టుకునే పద్ధతిని బట్టి ఈ ఫ్రేమ్ అనేది మనం ఇలా ఈ మిర్రర్ ఆప్షన్తో సెట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి లెఫ్ట్ సైడ్ తీసుకున్నానండి. లెఫ్ట్ సైడ్ మనకి ఇలా వేస్తే కుదరదు కదా. ఇక్కడ నాకు చూడండి రైట్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నాకు లెఫ్ట్ ఈ పొజిషన్ నుంచి రావాలి కాబట్టి నేను దీన్ని చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి కిందకి లేదు. సో మనం పైకి పెట్టుకున్నాం, అప్పుడు మనకి ఇది రైట్ సైడ్ లాగే వస్తుంది. సో మనం మళ్ళీ దీన్ని ఇలా, ఇప్పుడు నాకు ఇది
ప్లేస్ సరిపోతుంది కరెక్ట్గా. నేను పెట్టుకున్న క్లాత్ పద్ధతిని బట్టి నేను దీన్ని సెట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాది రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ టాప్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ అవుట్లైన్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడికి మనకి ఈ రైట్ సైడ్ కూడా అదే స్పాట్లో కరెక్ట్గా ఇదే స్పాట్లో నేను పెట్టుకుంటాను. ఒకవేళ మనం మామూలుగా పెట్టేసామనుకోండి ఇక్కడ మనకి జాయింట్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అందువల్ల దీన్ని బేస్ చేసుకునే మనం ఇటు జాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రేమ్ ఫిట్ చేస్తున్నానండి. ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత ఎలాగ జాయింట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తా. చూడండి, నాది ఇక్కడ ఉంది, సో నాకు ఇక్కడ వరకు వేస్తే సరిపోతుంది. ఇది నాకు అవుట్లైన్ లాగా అనమాట. కొంచెం ఇది లైన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పైకే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాను. చూడండి, ఈ ప్లేస్లో ఉంది నాది. కొంచెం చెప్పాను కదా కొంచెం పైకి పెట్టుకుంటున్నానని, సో ఇక్కడ పెట్టాను. చూడండి, ఇప్పుడు మనది ఫస్ట్కి వచ్చి ఎంతవరకు వస్తుంది అనేది మనం చూద్దాం. ఈ వీడియోలో చాలా విషయాలు అయితే చెప్తున్నానండి, ఎవరు స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇందులో మీకు 4 సెట్గా ఎలా వేసేసుకోవాలి అనేది చూపిస్తున్నాను, ప్లస్ జాయింట్ అనేది కూడా ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నానండి. ఇంకా పైకే వచ్చింది, సో మనం ఇప్పుడు కిందకి జరుపుకోవచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఇది కాబట్టి ఇక్కడికే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి తీసుకున్న తర్వాత చూడండి, కిందకి దింపినప్పుడు కరెక్ట్ సరిపోయింది కదా. ఇక్కడ నుంచి అలా వదిలేయకుండా ఇంకొక స్టెప్ చూడండి, తర్వాత ఇంకో స్టెప్, అలాగా స్టిచెస్ మొత్తం వచ్చినాయా లేదా అనేది కంప్లీట్గా చూసుకొని ఆ తర్వాత వచ్చి ఈ సెకండ్ లైన్ ఉంది కదా అది కూడా మనం చూడండి ఎడ్జ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కొంచెం సైడ్ వెళ్ళింది చూసారా. సో ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం జరుపుకుంటున్నాను నేను. చూడండి, ఇప్పుడు మనకి పాయింట్ కరెక్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ 1కి వెళ్ళిపోయి ఇప్పుడు మనకి కొంచెం అక్కడ స్టిచ్ అవుట్ అయిపోయింది కదా. సో చూడండి, ఈ మధ్యలో స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఆ స్టిచ్చెస్ హోల్స్ దగ్గరికి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎడ్జ్ పాయింట్ కరెక్ట్గా నాకు వచ్చింది. ఆ తర్వాత ఈ ఎడ్జ్ కూడా మనం చూసుకుందాం. ఇట్లా సెట్ చేసుకుంటే సరిపోతుందండి జాయింట్ అనేది. చూడండి, నేను అక్కడితో అయితే ఆపేయడం లేదు. చూడండి, అవుట్లైన్ అనేది కూడా నేను చెక్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు నాకు లాస్ట్ ఎండింగ్ ప్లస్ కనిపిస్తుంది కదా, ఆ పాయింట్ని కూడా నేను కరెక్ట్గా చెక్ చేసుకుంటున్నా, ఎక్కడ నాకు కరెక్ట్ పాయింట్కి వస్తుందా లేదా అని. చూడండి, 2 సైడ్లు వచ్చింది కదా. ఇప్పుడు మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోయినట్టు. ఇందులో ఏంటంటే సెట్టింగ్ కరెక్ట్గా పెట్టుకోలేకపోతే మనం ఎంత వర్క్ చేసినా ఇబ్బంది అవుతుందండి. జాయింట్లు అనేవి కరెక్ట్గా అనేది కలవాలి. చూడండి, అన్నిటివి జాయింట్లు ఎంత కరెక్ట్గా కలిసినాయో అలా జాయింట్ కలిస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చెక్ చేసుకుంటే మాత్రం మీకు ఎక్కడ ప్రాబ్లం అనేది రాదండి. ఏదో జస్ట్ వీళ్ళు ఇచ్చిన ఒక లైన్ని చెక్ చేసేసుకుంటే మీకు డిజైన్ ఇది అయితే అవుట్ అయిపోయేది. ఎందుకంటే ఒక స్టిచ్ బ్యాక్ ఉంది, దానివల్ల ఏంటంటే ఇన్ని చెక్ చేశాను కాబట్టి నాకు పర్ఫెక్ట్ తెలిసింది. చెక్ చేయకుండా ఈ ఒక్క లైన్నే బేస్ చేసుకొని చేస్తే మాత్రం కొన్నిసార్లు డిజైన్ అవుట్ అయిపోతుందండి. కాబట్టి చెక్ చేసుకునేవి దీంతో పాటు ఫస్ట్ దీన్నే చెక్ చేసుకోండి. తర్వాత ఈ అవుట్లైన్ సెకండ్ కలర్ ఉంది కదా, ఈ అవుట్లైన్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత జిగ్జాగ్ అయ్యే ఈ ప్లేస్ని కూడా మనం చెక్ చేసుకుంటేనే డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది. చూడండి, నేను చెప్పిన విధంగా వేస్తే కనుక ఇలా వచ్చింది అంటే మాత్రం డిజైన్ మనకి చాలా పని అయితే తగ్గుతుందండి. ఎలా అంటే ఇప్పుడు రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి మనం వేస్తాం కదా, వేసినప్పుడు ఇక్కడ మళ్ళీ ప్యాచ్ కంపల్సరీ అడుగుతారండి, కంపల్సరీ వేయాలి. సో ఇక్కడ మళ్ళీ 2 సార్లు మనం పెట్టుకోవాలి ఫ్రేమ్ అనేది. తర్వాత ఈ బూటీస్కి కింద ఒకసారి
ఇటు రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి, ఈ పైన కూడా వేయాలి అంటే ఇవి 2 టైమ్స్, మొత్తం 6 టైమ్స్ మనకి ఈ నెక్ ఒక్కదానికోసం మనం ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తున్నాం. ఇలా వచ్చేసింది అనుకోండి మనకి డిజైన్ అనేది, ఇంక ఎక్స్ట్రా ప్యాచ్ కూడా ఉండదు. చూడండి ఇక్కడికి నాకు కస్టమర్ది కావాలి కానీ దానికంటే పైకే వచ్చింది. బుటీస్ అన్నీ కూడా నిండుగా వచ్చేసినాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇటు ఒకసారి రైట్ ఒకసారి వేసాం, లెఫ్ట్ ఒకసారి వేసాం, టాప్ 2 టైమ్స్ వేసాం, మొత్తం 4 టైమ్స్లోని మనకి ఇలా నెక్ అనేది సెట్ అయిపోయింది. ఇలా వేసుకోవడం వల్ల మనకి టైము ప్లస్ జాయింట్లు చేసేంత రిస్క్ కూడా తక్కువ అవుతుంది. సో నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక నేను నెక్స్ట్కి అయితే వెళ్ళిపోయాను. ఇలా వర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. మీకు ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. మీరు ఇది చూసి లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా ఎంబ్రాయిడరీ విషయం గురించి కానీ దేని గురించి అయినా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు క్లియర్గా వివరించి మరీ చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకేనా? డిజైన్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.